పోసాని కృష్ణమురళి రోజు రోజుకి కొన్ని వార్తలు బయటపెట్టడంతో ఇప్పుడు అటు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళంతా తల పట్టుకుంటున్నారన్నమాట. మొన్నటి వరకేమో సజ్జల రామకృష్ణ నాతో ఇవన్నీ మాట్లాడించారు, నాకు నెలకి 3,70,000 వరకు శాలరీ కూడా ఇచ్చేవాళ్ళు అలా మాట్లాడినందుకు అని చెప్పారు. సరే ఇప్పుడు ఇంకేం మాట్లాడతానని విచారించి చూస్తే సాక్షి పత్రిక వాళ్ళు నాతో ఇలా మాట్లాడించారు, వాళ్ళు ఏది చెప్తే నేను అదే మాట్లాడాను, వాళ్ళు ఏదైనా ఒక స్క్రిప్ట్ ఇవ్వడం కానీ వాళ్ళు ఏదైనా చేస్తే నేను అదే ఫాలో అయిపోయేవాడిని అని చెప్తున్నాను. అసలు ఇందులో ఏది నమ్మాలి, ముందుది నమ్మాలా లేకుంటే ఇప్పుడు నమ్మాలి, లేకపోతే రెండూ జరిగాయి అనుకోవచ్చా? సిఐడి విచారణలో అయితే పోసాన్ని నిజంగా నిజాలు చెప్పారని చెప్పాలి. ఎందుకంటే కొన్ని ప్రశ్నలు అడిగారంట, దగ్గర 30 క్వశ్చన్ల దాకా అడిగితే కొన్నిటికి ఒక రకంగా ఆలోచించి సమాధానం చెప్పి, కొన్నిటికేమో నాకు తెలియదు, నాకు గుర్తులేదు, నేను మర్చిపోయా అనే విధంగా చెప్పడం జరిగిందనమాట. సో ఆ ప్రశ్నలు వాటి తాలూకా వివరాలు అయితే వాళ్ళు ప్రెస్ ముందు పెట్టడం జరిగింది డిపార్ట్మెంట్ వాళ్ళు. సో మళ్ళీ అది సిఐడి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయనతో ఫోటోలు దిగడం కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిందనమాట. అంటే ఒక కేసులో ఉన్న వ్యక్తిపైతో వెళ్ళి వీళ్ళు ఫోటోలు దిగుతున్నారంటే ఎంత ఇదికి దిగజారిపోయారో వాళ్ళు అని చెప్పి, అంటే అసలు ఆ పార్టీ వాళ్ళు అరేంజ్ చేశారో వీళ్ళు అనే విధంగా కూడా మాట్లాడుకుంటున్నారు. సో మరి ఈయన చెప్పినవి ఏంటంటే, కొన్ని క్వశ్చన్లు అడిగినప్పుడు మీకు అసలు ఈ మాటలు అనమని ఎవరు చెప్పారు అంటే సాక్షి ప్రెస్ వాళ్ళే నాకు చెప్పారు. వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టే ముందు 1 గంట ముందో 2 గంటల ముందో నాకు స్క్రిప్ట్ ఇస్తారు, అదే నేను అనుకోకుండా, అంటే దాన్ని నేనేం పూర్తిగా విశ్లేషించకుండా పరిశీలించకుండా నేను వాళ్ళు చెప్పమందే చెప్పాను. ఎందుకంటే వాళ్ళు మినిమం నిజమే చెప్తారు అని నమ్మి చెప్పాను. నాకు ఇంత అబద్ధాలు ఉంటాయని నాకు తెలియదు అనే విధంగా మాట్లాడారు అనమాట. అంటే బేసిక్గా ఒక సెన్సివల్గా ఉండే వ్యక్తికి మినిమం ఏది నిజం ఏది అబద్ధం అని తెలియకుండా ఉంటుందా అని చెప్పి ఫ్యాన్స్ అందరూ మాట్లాడుకుంటున్నారు అనమాట. సో మరి అట్లానే పోసాన్ గారు అసలు ఆయన ఏ అయితే వీడియోలు మార్పులు అవన్నీ పెట్టారో అవన్నీ కూడా ఎవరి దగ్గర నుంచి సలహాలు తీసుకోలేదు. ఇప్పుడు మన ఎప్పుడు అన్నారు సజ్జల గారు చెప్పారు అబద్ధం ఆడమని, నేను చెప్పాను డబ్బులు తీసుకుని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు మాట మార్చి ఏం చెప్పారంటే నాకెవరు సజ్జల లాంటి వాళ్ళు ఏం స్క్రిప్ట్ ఇవ్వలేదు, ప్రెస్ మీట్లో చెప్పిన నేనే చెప్పాను, నాకు నచ్చితే నేను చెప్పాను అనే విధంగా చెప్పుకున్నారు అనమాట. అంటే మళ్ళీ ఈ విషయంలో కూడా సజ్జల గారితో మళ్ళీ ఆయన అనుచరులతో మీటింగ్ ఏదో జరిగి ఉంటుంది, ఆయన పేరు ఎక్కడ బయటకు రావద్దు అనే విధంగా. సో మరి ఎందుకు అట్లా చేస్తున్నాడు అంటే, మరి పోసాని గారు ఆయన విలువ ఆయన రోజు రోజుకి తగ్గించుకుంటున్నాడు అనమాట. సో అసలు ఆయన ఈ రాజకీయాల రంగు లేకపోతే యాక్టర్గా ఆయన మీద చాలా గౌరవం ఉంది అందరికీ కూడా. తెలుగు సినిమాల అభిమానులందరూ కూడా పోసాని గారు అంటే ఒక విపరీతమైన అభిమానం ఉంటుంది. మరి అలాంటిది రాజకీయాల్లోకి వెళ్ళి అటు మెగా ఫ్యామిలీ అభిమానులైనా కానీ ఎవరన్నా కానీ అందరినీ పోగొట్టుకున్నారని చెప్పాలి. సో మరి ఇప్పుడు ఈ పార్టీ అతనికి ఈరోజు కష్టాల్లో ఉన్నప్పుడు కనీసం బయటకు కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేయట్లా. సో వాడుకున్నంత కాలం వాడుకున్నారు. మరి అది ఈయనొక్కడే కాదు, ఎవరైతే ఇప్పుడు మాట్లాడుతున్నారో ఇకపై మాట్లాడతారో వాళ్ళకు కూడా తెలియాలి. ఎందుకంటే మాట్లాడేస్తే తర్వాత కష్టాల్లో పడ్డప్పుడు జైల్లో పడ్డప్పుడు ఎవరు మన కాపాడరు కదా అని వాళ్ళు రిలైజ్ అయితే సరిపోతుందన్నమాట. సో మరి ఇప్పుడు పోసాని గారైనా అటు వల్లభనేని వంశీ గారైనా అతను ఎవరో బోరుగడ్డ అనిల్ అయినా ఇప్పుడు వీళ్ళందరికీ తెలుస్తుంది ఆ రోజు వాళ్ళు ఏదో అనమన్నారు డబ్బులు ఇచ్చారు మనం అనేసాం అనే విధంగా అనేసిన తర్వాత ఈరోజు వాళ్ళని కాపాడటానికి ఏ పార్టీ పెద్ద లేడు, ఏ సలహాదారుడు లేడు అనమాట. సో మరి అది అర్థం చేసుకుని ఇంకొకళ్ళు ఎవరన్నా డబ్బులు ఇస్తే మళ్ళీ ఆ పార్టీ తరపున మాట్లాడి వేరే వాళ్ళపైన నోరు జారితే కనుక ఆ కఠిన చర్యలు అనేవి తప్పవు. అది ఇకపై మాట్లాడే వాళ్ళు ఈ శ్యామల లాంటి వాళ్ళు ఇప్పుడిప్పుడే చిగురిస్తున్నారు అనమాట. ఆమెపై ఆల్రెడీ కేసు కూడా పడింది బెట్టింగ్ యాప్స్లో. సో అవన్నీ చూసుకుని ఎవరో డబ్బులు ఇచ్చారు కదా అని మాట్లాడితే కనుక ఖచ్చితంగా ఒక చేదు అనుభవం అయితే ఎదురవుతుంది. అది చూసుకుని ఎవరైనా మాట్లాడే ముందు ఆలోచించి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు గారు కానీ ఇంకెవరైనా సినిమా తారల గురించి కానీ మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే ఫర్దర్గా ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది.